హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి ఉగాది పండగ రోజు అనమాట. ఇంకా పొద్దున్నే లేచి బయటంతా కూడా కడిగేసి ఇదిగోండి పేడ రంగుతో అల్లికి ముగ్గులైతే వేసుకున్నాను. ఇంకా గుమ్మానికి కూడా మామిడాకులు అలాగనే బంతి పూలతోనైతే అలంకరించుకున్నాను. ఇంకా కిచెన్ రూమ్ గుమ్మానికి అలాగనే దేవుడి రూమ్ గుమ్మానికి అన్నీ కూడా అలంకరించుకునేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 10 దాటిందనమాట. పూజ అంతా కూడా కంప్లీట్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా తెలంగాణలో అయితే కూరాడుకుండ అంటారనమాట. ఇంకా కూరాడుకుండ దగ్గర కూడా పువ్వులతోని అలంకరించుకునేసి దీపారాధన చేసుకున్నాను. స్టవ్ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఇంకా మా వారు వచ్చేసి మామిడికాయలు అయితే కట్ చేస్తున్నారనమాట పచ్చడి చేయడం కోసం. ఇంకొక పక్క అయితే శనగపప్పును అయితే ఉడకబెట్టుకుంటున్నాను భక్షాలు చేయడానికైతే. ఇంకా పండగ అనగానే అన్నీ పూజించుకోవడము, పూజలు చేసుకోవడము, దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకోవడం ఇంతే ఉంటుంది కదా. అలా నాకైతే దేవుడి గదంతా క్లీన్ చేసుకునేసరికి దాదాపు 2 అవర్స్ పైనే పట్టిందండి. ఇదిగోండి మా ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉందన్నమాట. ఇంకా స్వామివారిని అయితే నీట్గా బొట్లతో అలంకరించుకునేసి ఇంకా మా చెట్లకు పూచిన పువ్వులతోనైతే ఇలా పువ్వులు అయితే పెట్టానమాట. ఇంకా ఆ తర్వాత అగరవత్తులు వెలిగించేసి ధూపం అయితే చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి, ఇంకా బుద్ధుడు కూడా ఉంటాడనమాట. ఇంకా బుద్ధుడికి అలాగనే బీరువా దగ్గర మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ బీరువా దగ్గర ఒక 2 అగరవత్తులను చూపిస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా నేను ఎప్పటి నుంచో అయితే ఇదే చేస్తూ ఉంటాను అనమాట. ఒక 2 అగరవత్తులను తీసుకునేసి ఇలా ధూపం అంటే స్వామివారికి ఇలా చూపిస్తే చాలా మంచిది. ఇంకా మా వారైతే బీరువాకి కూడా కంకణం కడుతున్నారనమాట. ప్రతి పండగకి కూడా బీరువాకి కంకణం కట్టడం అయితే మాకు ఇంకా అది అలవాటు అయిపోయిందనమాట. ఇదిగోండి భక్షాలు చేయడం కోసం అయితే ఇంక ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి పచ్చడి చేశాను, దేవుడి దగ్గరగా నైవేద్యంగా సమర్పించాను. వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొనడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.